విశ్వాసం గెలిచిన క్షణం. ప్రియమైన స్నేహిత, తండ్రి తన పిల్లలను ఎంత జాగ్రత్తగా కాపాడుతాడో మనందరికీ తెలుసు. పిల్లలు ఎటు పోయినా ఏదైనా ప్రమాదంలో పడతారేమో అని ఎప్పుడూ జాగ్రత్తలు చెబుతాడు. ఇక్కడ ఆడకు, బయటకు పోవద్దు, నా దగ్గరే ఉండు అని ప్రేమతో ఆపుతాడు. అదే శ్రద్ధను బోయాజు రూతుపై చూపించాడు. ఆమెను చూసి ఇలా అన్నాడు. రూతు గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము. వేరొక పొలంలోనికి ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచి పోవద్దు. ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. ఇది కేవలం మాట కాదు, రక్షణ వాగ్దానం. రూతు పరదేశి అయిన, విధవరాలు అయిన బోయాజు ఆమెను తన సొంత కుమార్తెలా భావించాడు. ఆమెను సురక్షితంగా కాపాడుతూ తన పొలంలో ఆహారం తినే హక్కు ఇచ్చాడు. ప్రియమైన స్నేహిత, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కూడా ఇలానే మనతో మాట్లాడుతున్నాడు. ఆయన చెబుతున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, వేరొక పొలానికి పోవద్దు, లోకపు దారుల వైపు చూడవద్దు, నా దగ్గరే ఉండు. నేను నీకు ఆహారం, ఆరోగ్యం, రక్షణ, భవిష్యత్తు ఇస్తాను. తండ్రి తన పిల్లలను ఎంతగా కాపాడుతాడో అంతకన్నా ఎక్కువగా మన పరలోకపు తండ్రి మనలను కాపాడుతూ, ఆయన సన్నిధిలో ఉంటే మనకు ఎటువంటి లోటు ఉండదు. ప్రార్థన. తండ్రి, నీ సన్నిధిలో మేము నిరంతరము ఉంటూ నమ్మకముగాను విశ్వాసముగాను ఉన్నట్లుగా మా హృదయాలు స్థిరపరచండి. అప్పుడే మేము విశ్వాసం గెలిచిన క్షణాన్ని చూడగలుగుతాం, నీ ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతాం. యేసు నామమున ఆమేన్. దేవునికే మహిమ.